ప్రభుత్వాలు మీకు అనుకూలమైన ప్రభుత్వాలు 60 ఏళ్ళు ఉన్నాయి కదా, మీ మాటల్లో ఏం చేసినాయి? అన్ని ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంక్ గా వాడుకున్నాయి. ఎవడు వాడుకున్నారు? మళ్ళీ ఓటు బ్యాంక్ గా వాడుకున్నాయి. ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం గాను ముస్లింలను బూచిగా చూపించి వాడుకుంటున్నారు. వాళ్ళు ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు. ఏవో కొద్దిగా ఒక్కొక్కరికి బిస్కెట్ ఇచ్చినట్టు ఇసిరి మా ఓట్లను దొంగలిచ్చారు. వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింలను చూపించి ముస్లింలను జపం చేసి ముస్లింల మాట చెప్పుకుని ఓట్లని హిందువులకు సంబంధించిన హిందువులని డ్యామేజ్ చేస్తున్నారు. బషీర్ గారు ఒక మంచి సలహా ఇస్తాను, మంచి సలహా ఇస్తా. ముస్లిం సమాజంలో తెలియక ఎవరైనా చెడు చేస్తే, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, సమాజానికి చెడు చేస్తే, బాంబ్ బ్లాస్టులు చేస్తానో, తీవ్రవాదుల్లో కలుస్తానో, లేకపోతే ఏదైనా వ్యాఖ్యలు చేస్తానో మీరు ఎప్పుడన్నా వాళ్ళని ప్రశ్నించిరా? మీరు వాళ్ళని ప్రశ్నించరు, మీ సమాజం బయటికి రాదు. అరే పాలస్తీనా వాళ్ళు పోయి ఇజ్రాయెల్లో 1100 మందిని కిడ్నాప్ చేసి నరికి చంపితే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు మీరు. అరే అది తప్పురా, వాళ్ళు చంపిన వాడిని ఎట్లా సపోర్ట్ చేసి మాట్లాడతారు అని చెప్పేసి మీరు వాళ్ళని ఆపరు, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర పోయి చెప్పరు. మీరు మళ్ళీ మీకు వాళ్ళకి మంచి చేస్తారా? అరే ఏమా ఎక్కడో పాలస్తీనా జరిగితే ఇక్కడ మీ వాళ్ళు ఎఫెక్ట్ ఉంటారు. మేము మీ లెక్క కాదు, మా దగ్గర కూడా చెడు ఉంటుంది, ఎంతో కొంత చెడు ఉంటుంది, వాటిని కరెక్ట్ చేసుకుంటాం. మోడీ గారు వచ్చిన తర్వాత కరెక్ట్ మా దేశాన్ని మీకు చెప్తా, కొన్ని మీకు చెప్తా వినండి. సతీసాగమనం ఉండింది, ఎస్, దాన్ని నిషేధించింది మోడీ గారి ప్రభుత్వం. బాల్య వివాహాలు ఉండినాయి, ఎస్, దాన్ని నిషేధించింది మేము కూడా, దాన్ని కూడా నిషేధించాం. దాన్ని 21 ఏళ్ల వరకు పెంచిన బాల్య వివాహాలు కాకుండా. మీకు ఇంకో విషయం చెప్తా, అరే భర్త చనిపోతే అది మేము మా సమాజంలో మేము వీటన్నిటిని కూడా మార్పు చేసుకున్నాం, సంస్కరించుకున్నాం. మరి మీరెందుకు సంస్కరించుకోరు? మీరెందుకు మాట్లాడరు? మీ దాంట్లో సంస్కరణలు అవసరం లేదా? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? మరి మీరు ఈ విషయాలన్నీ మాట్లాడితే మా దాంట్లో మీరు దళ దూడ్చొద్దు, మాది పర్సనల్ సంబంధించి మీరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటున్నారు కదా, అలాగే ఓవైసీ గారు వెళ్దాం అనుకుంటున్నారు, ముస్లిం పర్సనల్ లా బోర్డు వెళ్తోంది, ముస్లిం లీగ్ కూడా వెళ్తోంది. చట్టం కూడా అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలనే తరహాలో రూపొందించిన చట్టం కూడా రూపొందించిన తర్వాత స్టిల్ మీకేదో అన్యాయం జరిగింది, దాని మీద కన్సర్న్స్ ఉన్నాయని సుప్రీంకోర్టు తలుపు చూద్దాం అనుకుంటున్నారు కదా. లెట్ us see రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, సమయం అయిపోయింది. తప్పనిసరిగా వీల్ డిస్కస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. బషీర్ అహ్మద్ గారు, అలాగే రవికుమార్ గారు, శంకరరావు రవికుమార్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే ముస్లిం సమాజంలో ఒక డివైడ్ అయి ఉంది దీనికి సంబంధించి.